హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సంపత్. సో ఈ క్లాస్లో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్బీఐ పిఓ కంప్లీట్ నోటిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దాదాపుగా 1500 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది కంప్లీట్గా ఈ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మై స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నారో అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సో ఫాలో చేయండి. అప్కమింగ్ నోటిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్, అదేవిధంగా కట్ ఆఫ్స్, ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఛానల్లో మీకు రాబోతా ఉంది. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. సో సీ ద ఫస్ట్ వన్. టెంటేటివ్ రిక్రూట్మెంట్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది. సో ఫేజ్ 1 వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి సెప్టెంబర్. ఫేజ్ 3 సైకోమెట్రిక్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ, ఇవన్నీ కూడా మనకి అక్టోబర్లో మనకి ఉండబోతున్నాయి. ఓకే, వీటిలో ఎలాంటి మార్పు అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ చూడండి ఒకసారి. టోటల్ వేకెన్సీస్ ఎస్సీ వాళ్ళకి వచ్చేసి టోటల్ 216 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి టోటల్ 108. తర్వాత ఓబీసీ వచ్చేసి 390, ఈడబ్ల్యూఎస్ 144, అన్రిజర్వ్డ్ వచ్చేసి 588 ఉన్నాయి. టోటల్ వచ్చేసి 46 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్. కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ చూడండి ఒకసారి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీకి 18, ఎస్టీకి 36, టోటల్ వచ్చేసి 54 ఉన్నాయి. ఓకే, సో టోటల్ 54. నెక్స్ట్ టోటల్ వేకెన్సీస్ చూస్తే ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 234, ఎస్టీకి వచ్చేసి 144, ఓబీసీ 390, ఈడబ్ల్యూఎస్ 144, అన్రిజర్వ్డ్ వచ్చేసి 588, టోటల్ వచ్చేసి 1500 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ అంతా కలుపుకొని. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి విహెచ్ వచ్చేసి 15 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ హెచ్ఐ, ఓకే, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి వచ్చేసి 15 నార్మల్ వేకెన్సీస్, 1 బ్యాక్లాగ్, టోటల్ 16. ఎల్డి వచ్చేసి 14. డెఫ్ అండ్ ఇయర్ వీళ్ళకి వచ్చేసి టోటల్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్, ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అవి డీటెయిల్గా ఇచ్చాడు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టెంటేటివ్ షెడ్యూల్ చూడండి ఒకసారి. టెంటేటివ్ షెడ్యూల్ మనం ఒకసారి చూస్తే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 18/6/2026, జూన్ 18 నుండి జూలై 8 దాకా మనకి టైం అయితే ఇచ్చాడు. పేమెంట్ కూడా సేమ్ టైం అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ వచ్చేసి 2nd or 3rd వీక్ ఆఫ్ జూలైలో మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ వస్తాయి. ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, ఇట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఆగస్ట్ 2026. ఆగస్ట్లో మనకి ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయిపోయిన 2 వీక్స్ లోపలనే మనకి మ్యాక్సిమం రిజల్ట్ అయితే వచ్చేస్తాయి. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి రిజల్ట్ వచ్చిన 2 వీక్స్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఖచ్చితంగా 10 days అయితే గ్యాప్ ఇస్తాడు ప్రిలిమ్స్ రిజల్ట్కి, మెయిన్స్ ఎగ్జామ్కి. నెక్స్ట్ ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 2026 అయితే కండక్ట్ చేస్తాడు. ఓకే, అండ్ ఈ డేట్స్లో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. ఓకే, ఇందులో ఎలాంటి డిలే ఉండదు, ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. చెప్పిన డేట్కి చెప్పినట్టుగా చేస్తాడు. డిక్లరేషన్ ఆఫ్ మెయిన్ రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. కాల్ లెటర్ ఫర్ ఫేజ్ 3 సైకోమెట్రిక్ ఇంటర్వ్యూ అండ్ నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్కి వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్, ఇంటర్వ్యూ కూడా దాంతోపాటే కలిపి అన్నీ ఒకేసారి ఉంటాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ ఆర్ నవంబర్ 2026 కల్లా కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఈ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి నవంబర్ ఆర్ డిసెంబర్. మ్యాక్సిమం డిసెంబర్కి టార్గెట్ పెట్టుకోండి. డిసెంబర్లో మనకి మ్యాక్సిమం వచ్చేసి రిజల్ట్ అయితే రిజల్ట్ రిలీజ్ అయిపోతుంది. రిజల్ట్ దట్టు ఫైనల్ రిజల్ట్, మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది మనకి డిసెంబర్లో తెలిసిపోతుంది. ఓకే, ఒకవేళ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎవరికైనా సరే మీకు మనకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కావాలనుకుంటే మీకు జూలైలోనే కండక్ట్ చేస్తారు. బిఫోర్ ప్రిలిమ్సే మీకు కండక్ట్ అయితే చేస్తారు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి ఒకసారి. ఏజ్ వచ్చేసి 1/4/2026, April 1st కంతా నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌవ్ 30 years. 1/4/2026కి
అంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ నాట్ బార్న్ ఎర్లీ లేటర్ దాన్ 1/4/2025. సో 1/4/2025 తర్వాత సో బార్న్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 2/4/96 కంటే ముందు బార్న్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. బట్ ఇక్కడ రిలాక్సేషన్ ఉంది మనకి. ఓకే, సో ఎవరి కేటగిరీ వాళ్ళకి రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అంటే అప్పర్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, 30+3 టోటల్ 33 ఇయర్స్ దాకా మీకు ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అంటే 30 ఇయర్స్ ద మ్యాక్సిమం లిమిట్. 30+5 35 ఇయర్స్ దాకా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. రిమైనింగ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అన్ని ఇయర్స్ 10 ఇయర్స్ 13 15 ఇయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి టోటల్ 5 ఇయర్స్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా, ఏదర్ బీటెక్ ఆర్ నార్మల్ డిగ్రీ ఏదైనా సరే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేట్ ఛార్జెస్ చూడండి. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి టోటల్ 750 ఫర్ అన్రిజర్వ్డ్ ఈబీడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్, నిల్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్. సో ఓబీసీ ఓసీ అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా 750 రూపీస్ అయితే సో అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిల్ అయితే ఉంటుంది అనమాట, అంటే వాళ్ళకి ఫీజు అవసరం లేదు. సో డైరెక్ట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అదేంటి, సో శాలరీస్ అనమాట. శాలరీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ప్రెసెంట్లీ ద స్టార్టింగ్ బేసిక్ పే ఈజ్ 48,480 రూపీస్. సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 50,000. బేసిక్ మనకి 50,000 ఉంటుంది. డిఏ హెచ్ఆర్ఏ సో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ ఫండ్ ఇవన్నీ మనము యాడ్ చేసుకుంటే సో దాదాపుగా శాలరీ అరౌండ్ 80,000 ప్లస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, అది నార్మల్. ఒకవేళ మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే సో 21.97 ల్యాక్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ముంబై తీసుకుంటే ముంబైలో మీరు ఎస్బీఐ పిఓగా సెలెక్ట్ అయితే మీకు ముంబై అనేది మీకు జాబ్ లొకేషన్ ఇస్తే ఇయర్లీ మీరు 21.97 అంటే 22 ల్యాక్స్ దాకా మీరు సో పర్ ఇయర్ పేమెంట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మినిమం 80,000 ప్లస్ మ్యాక్సిమం 1 ల్యాక్ పైన మీకు శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో దట్ ఈజ్ సెలక్షన్ ప్రొసీజర్. సో ఇక్కడ చూడండి 3 ఫేజెస్లో మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్, సో 20 మినిట్స్ టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ 20 మినిట్స్ అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ 20 మినిట్స్ టైం అయితే మీకు ఉంటుంది అనమాట. టోటల్ 100 క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ సో 1 అవర్ టైం 60 మినిట్స్ టైం. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఓకే, ప్రిలిమ్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. సో దీంట్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది సో నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా నేను డిస్కస్ చేస్తా. సో ప్రీవియస్ 3 to 4 ఇయర్స్ బ్యాక్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ ఇయర్ మనం ఎంత టార్గెట్ పెట్టుకొని ప్రిలిమ్స్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కంప్లీట్ స్ట్రాటజీ, ఇంగ్లీష్లో ఏమేమి తీసుకోవాలి, క్వాంట్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్లో ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, సో కంప్లీట్ స్ట్రాటజీ అనేది నేను సో నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా స్ట్రాటజీ చేస్తా. సో కమింగ్ టు ద నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ మోడ్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది, అలాంగ్ విత్ 30 మార్క్స్ డిస్క్రిప్టివ్ టెస్ట్. అంటే టోటల్ 230 మార్క్స్కి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 60 మార్క్స్ 50 మినిట్స్ టైం. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 30 క్వశ్చన్స్ ఇస్తాడు, 60 మార్క్స్ అండ్ నెక్స్ట్ 45 మినిట్స్ టైం. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ బ్యాంకింగ్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టైం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 40 మినిట్స్ టైం. ఓకే, సో మెయిన్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ వీటన్నిటి మీద, ఎందుకంటే వీటన్నిటికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. ఇంగ్లీషు మ్యాక్సిమం మీరు క్వాలిఫై అయితే చాలు, 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ అన్నప్పుడు సో ఒక 10+ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్. కమింగ్ టు ద డిస్క్రిప్టివ్ పేపర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఫస్ట్ ఈమెయిల్స్ ఉంటాయి.
2 ఆప్షన్స్ ఇస్తాడు, దాంట్లో ఒకటి రానికి మీరు ఈమెయిల్ రాయాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ అనాలిసిస్, ఏదైనా ఒక సిచ్యువేషన్ మీ ముందర పెడతాడు, 2 పెడతాడు, అందులో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని దాని గురించి మీరు కొంచెం ప్యాసేజ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎయిదర్ రిపోర్ట్ రైటింగ్ ఆర్ ప్రిసిస్ రైటింగ్. సో 2 ఇస్తాడు, ఏదో ఒకటి మీరు చూస్ చేసుకొని రాయాలి. టోటల్ 3 ఉంటాయి, ఈచ్ వన్ కన్సిస్ట్ 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్, 30 minutes టైం. ఓకే, అంత టైపింగ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే రాయాలి కదా, ఇక్కడ సిస్టంలో కాబట్టి అంత టైపింగ్ ఉంటుంది, కీబోర్డ్లో మీరు టైప్ చేసి ఎగ్జామ్ రాయాలి. టోటల్ ఎగ్జామ్ వచ్చేసి 3 hours ఆబ్జెక్టివ్, 30 minutes డిస్క్రిప్టివ్, 3 hours 30 minutes టైం, 230 మార్క్స్కి మీకు మెయిన్స్ అయితే కండక్ట్ చేస్తాడు. ఇది మెయిన్స్ ఎగ్జామ్ గురించి. తర్వాత phase 3 సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ. వీటన్నిటికి సంబంధించినటువంటి మార్క్స్ ఏంటంటే, సో ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ ఫర్ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ క్యాండిడేట్స్ హూ షార్ట్ లిస్టెడ్ ఫర్ phase 3. ఓకే, అండ్ ఫైండింగ్ ఆఫ్ ది టెస్ట్ విల్ బి ప్లేస్డ్ బిఫోర్ ద ఇంటర్వ్యూ ప్యానల్ టు హ్యావ్ so through prospective on the candidates. Psychometric test may be conducted through proctored more or at identified examination centers as decided by the banks. All the questions in psychometric test are mandatory for the candidates to access the candidates profiling అంటాడు. ఖచ్చితంగా సైకోమెట్రిక్ టెస్ట్ అనేది అటెంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రూప్ ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ 30 + 20 50 మార్క్స్కి మీకు సో phase 3 అయితే ఉంటుంది అనమాట. సో మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫైనల్ సెలక్షన్లో మీకు ప్రిలిమ్స్ మార్క్స్ అయితే తీసుకోడు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఓకే, సో ప్రిలిమ్స్ మార్క్స్ అయితే తీసుకోడు, ఓన్లీ మెయిన్స్ మార్క్స్ ప్లస్ సో ఇక్కడ ఏమంటున్నాడు, సో స్టేజ్ 3 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూ మార్క్స్ అవి మాత్రమే తీసుకుంటాడు. చూడండి, మెయిన్స్ మార్క్స్ వచ్చేసి టోటల్ 230, అండ్ నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ టోటల్ 50 మార్క్స్, టోటల్ వచ్చేసి 280. బట్ వాటన్నిటిని నార్మలైజ్ మార్క్స్గా తీస్తాడు, అంటే 230 మార్క్స్ని 75కి తగ్గిస్తాడు, అదే కంప్లీట్ మార్క్స్ని. గ్రూప్ ఎక్సర్సైజ్ని 25కి తీసుకుంటాడు. సో టోటల్ వచ్చేసి మీకు ఫైనల్గా 100 మార్క్స్కి మీ ప్రొఫైల్ అనేది డిసైడ్ చేస్తాడు అనమాట. 100 మార్క్స్కి రెండింటిని కలుపుకొని ఎన్ని వచ్చినాయని చెప్పేసి అప్పటి రేషియో ప్రకారం తీస్తాడనమాట. అండ్ నెక్స్ట్ సో ప్రిలిమ్స్ టు మెయిన్స్కి వచ్చేసి దాదాపుగా 10 times తీస్తాడు. ఓకే, అంటే టోటల్ 1500 వేకెన్సీస్ ఇంటూ 10 అంటే దాదాపుగా 15,000 మెంబర్స్ని మెయిన్స్కి పిలుస్తాడు. సో మెయిన్స్ టు ఇంటర్వ్యూ వచ్చేసి టోటల్ 3 times తీస్తాడు, అంటే టోటల్ వేకెన్సీస్ 1500 ఇంటూ 3 times, సో 4500 స్టూడెంట్స్ని మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తాడు. ఈ 4500లో సో టోటల్ ఒకరిని, అంటే ఈచ్ జాబ్కి ఒకరిలాగా మనకు డిసైడ్ చేస్తాడు. సో ఆ విధంగా 1500 మెంబర్స్ని తీస్తాడు. ఓకే, ఒకవేళ ఫస్ట్ పర్సన్ జాయిన్ అవ్వలేదు, సో సెకండ్ పర్సన్, టోటల్ 3 members ఉంటారు కదా, 1 2 3 members ఉంటాడు. ఫస్ట్ వాడు జాయిన్ అవ్వలేదు, సో ఛాన్స్ వచ్చేసి సెకండ్ వాడికి ఇస్తాడు. వాడు జాయిన్ కాకపోతే థర్డ్ పర్సన్కి సో జాబ్ అనేది అలాట్మెంట్ చేస్తాడు అన్నమాట. సో ఇది మనకి సో ఫైనల్ ప్రాసెస్. ఓకే, ఇది మనకి ఫైనల్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ సో ఇవి మనకు చాలా, ఇంతటితో మనం స్టాప్ చేద్దాం, అవసరం లేదు, ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. సో ఫస్ట్ ఏంటంటే నీట్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. సో ముందే చేసేయండి, ఎందుకంటే లాస్ట్ దాకా వెయిట్ చేయొద్దు, కొన్నిసార్లు సర్వర్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ అనేది నీట్గా ఫిల్ చేయండి, ఫోటో పేస్ట్ చేయడం. తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ వాటిల్లో నేమ్ ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ టీజ్గా మీరు అప్లికేషన్ ఫామ్లో ఫిల్అప్ చేసేయండి, యాజ్ టీజ్గా అప్లికేషన్లో పెట్టండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ విధంగా తప్పుగా మీరు ఫిల్ చేస్తే ఎగ్జామ్లోకి అలో చేయరు. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది ఎగ్జామ్ అయితే. సో ఎగ్జామ్లోకి ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే అలో చేయడం. సో ఐడెంటిటీ కార్డ్స్లో క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టండి, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్స్ పెట్టండి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. సో కంప్లీట్గా నెక్స్ట్ క్లాసెస్లో మనము ప్రిలిమ్స్ స్ట్రాటజీ మనం చూద్దాం, దాని తర్వాత మెయిన్స్ స్ట్రాటజీ చూద్దాం, ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ప్రిలిమ్స్ అనేది ఎలా క్వాలిఫై అవ్వాలి, ఈ టాపిక్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో డిసైడ్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్. సో థ్యాంక్ యూ.